నైన్త్ క్లాస్ తెలుగు పరిమళం, తెలుగు వాచకం, గద్య భాగం. సెవెంత్ లెసన్ ఆకుపచ్చ శోకం. థర్డ్ క్వశ్చన్. పల్లె పట్నం తేడా లేకుండా చెట్లు కనుమరుగు కావడానికి గల కారణాలను విశ్లేషిస్తూ మిత్రునికి లేఖ రాయండి. జవాబు: స్నేహితురాలికి లేఖ. అప్పాపురం. ప్రియమైన స్నేహితురాలు లలితకు నీ స్నేహితురాలు సాత్విక రాయునది. నేను బాగా చదువుతున్నాను, నీవు బాగా చదువుతున్నావని అనుకుంటున్నాను. ఇటీవల మా ఊళ్ళో రోడ్ల విస్తరణ నిమిత్తం పెద్ద పెద్ద చెట్లన్నీ నరికేశారు. మాది పల్లెటూరు, పచ్చని చెట్లతో అలరారుతూ ఉంటుంది. కానీ ఇటీవల కాలంలో అభివృద్ధి పేరు మీద మా ఊళ్ళో చాలా మార్పులు వచ్చాయి. పట్నం పల్లె అనే తేడా లేకుండా ప్రతి చోట చెట్లకు రంపపు కోత తప్పడం లేదు. అపార్ట్మెంట్లు, సెల్ టవర్లు, పరిశ్రమలు చెట్ల జీవాన్ని తీస్తున్నాయి. పర్యావరణం పరిరక్షణ అంటూ ఉపన్యాసాలు ఇచ్చేవారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఆచరణలో శూన్యం. మన ఊపిరి నిలిపే ఆక్సిజన్కు చెట్లే ఆధారమని తెలుసుకోలేకపోతున్నాం. చెట్లను నరికి ఇంటికి కలపగా వాడుకునే వారు తెలుసుకోవడం లేదు. చెట్ల పెంపకాన్ని రేపటి రోజున చెట్లు లేకపోతే మన బతుకు ఏంటి అని ఆలోచించే వారెవరు? నిలువ నీడ లేకుండా పోయే పరిస్థితిని మనమే తెస్తున్నాం. చెట్లను నరికి చావును కొని తెచ్చుకుంటున్నాం. మనం బ్రతకాలంటే చెట్లను పెంచాలి, బతికించాలి. ఎప్పటికీ సమాజంలో మార్పు వస్తుందో ఈ విషయంపై నీ భావాలు తెలియచేయి. చిరునామా: కంచి బొట్ల లలిత, 9వ తరగతి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, బాపట్ల జిల్లా. ఎట్లు నీ స్నేహితురాలు అవిరా సాత్విక, 9వ తరగతి. ఫోర్త్ క్వశ్చన్. మా ఇల్లు పర్యావరణ అనుకూల గృహం అనే అంశంపై కరపత్రం తయారు చేయండి. జవాబు: పర్యావరణ గృహం. మా ఇల్లు పర్యావరణ అనుకూల గృహం. మా ఇంట్లో కాగితపు సంచులనే వాడతాం. మా ఇంట్లో మట్టి కుండలను, మట్టి మూకుళ్ళనే వాడతాం. పెరట్లో అన్ని రకాల మొక్కలు ఉన్నాయి. కాయలు పళ్ళు మేము సగం కోసుకుని సగం పక్షులకు విడిచిపెడతాం. పక్షులకు, జంతువులకు ఆహారం, నీళ్లు అందిస్తాము. మా ఇంట్లో ఆసనాలు, పాన్పులు తుంగ చాపలే. మా ఇంట్లో నూలు బట్టలనే వాడతాము. తలంటుకు కుంకుడు కాయలే వాడతాము. మేము ఎరువులు, పురుగు మందులు వాడకుండానే పంటలను పండిస్తాం. మేము బట్టలు, సరుకులు భద్రపరుచుకోవడానికి తాటాకు బుట్టలనే వాడతాం. మా ఇల్లు కూడా మట్టితో నిర్మించినదే. పై కప్పుకు దుబ్బుగడ్డి వాడతాం. త్రాగడానికి నూతి నీరు వాడతాం. కేవలం మా గేదెలను గడ్డి పెట్టే పెంచుతాము. దానాగా ఉలవలు, తెల్లగపిండి, చిట్టు, తౌడు వంటివి పెడతాము. అందుచేత మా ఇల్లు పర్యావరణ అనుకూల గృహమని ఖచ్చితంగా చెప్పగలం. మీరు కూడా పర్యావరణ పరిరక్షణ గృహాలను నిర్మించుకోండి. ఇట్లు పర్యావరణ ప్రేమిక కుటుంబం. భాషాంశాలు: పదజాలం. కింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి వాక్య ప్రయోగం చేయండి. 1. పత్రహరితంతో మొక్కలు ఆహారం తయారు చేసుకుంటాయి. జవాబు: హరితము, పచ్చదనము. ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే ఇల్లు ఆరోగ్యంతో కలకలలాడుతుంది. 2. గాలివాన వలన చాలా ఉపద్రవం కలిగింది. జవాబు: ఉపద్రవం, ప్రమాదం.
ప్రమాదం జరిగినప్పుడే ధైర్యంగా ఉండాలి. 3. కబంధుని బాహువులు చాలా విశాలమైనవి. జవాబు బాహువులు చేతులు. రాముని చేతులు యాగరక్షణ చేశాయి. 4. వేసవి కాలంలో చెట్ల ఛాయలో సేద తీరుతారు. జవాబు ఛాయ నీడ. మర్రి చెట్టు నీడలో చాలా మంచి సేద తీరవచ్చు. 5. జల వనరులు ఫ్యాక్టరీల గరళంతో కలుషితమవుతున్నాయి. జవాబు గరళం విషం. లేనిపోని మాటలతో ఇతరుల జీవితాలలో విషం జిమ్మకూడదు. కింద ఎరుపు రంగులో ఉన్న పదాలకు పర్యాయ పదాలు రాయండి. 1. చెట్లను రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. జవాబు చెట్లు, తరువులు, భూజములు. 2. పెళ్లిలో వధూవరులను ముస్తాబు చేశారు. జవాబు ముస్తాబు అలంకరణ, అందంగా తయారు చేయడం. 3. నగరంలో చెట్ల జాడ కనిపించడం లేదు. జవాబు జాడ గుర్తు, ఆనవాలు. 4. ఏటేటా భూగోళం మీద తాపం పెరుగుతూ ఉంది. జవాబు తాపం వేడి, ఉష్ణం, సెగ. 5. సముద్రాల్లో కూడా కాలుష్యం పెరుగుతూ ఉంది. జవాబు సముద్రం పయోధి జలధి. కింది నానార్థాలను జత చెయ్యండి. 9th క్లాస్ తెలుగు పేజ్ నంబర్ 191. 1. ఎండ. ఊ వెలుగు, ఆ తపం. 2. కాలం. ఈ సమయం, నలుపు. 3. కాయం. ఆ శరీరం, గురి, స్వభావం. 4. జాడ. ఆ విధం, ఆచూకీ, దారి. 5. దాహం. ఈ దప్పిక, కాలుట. కింది ప్రకృతి వికృతులను జతపరచండి. మనిషి. ఈ మానిసి. పట్టణం. ఈ పత్తనం. సముద్రం. ఆ సంద్రం. ఛాయ. ఊ ఛాయ. 5. కథ. ఆ కథ. కింది వాక్యాలలో జాతీయాలను వివరించండి. 1. అందరికీ చెట్టొక పానకంలో పుడక. జవాబు పానకంలో పుడక. వివరణ చాలా ఆనందకరమైన సందర్భంలో సంబంధం లేనిదేదో చెప్పి ఆ సందర్భానికి ఆటంకం కలిగిన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. సొంత వాక్యం. నేను మంచి కథ వింటుంటే మా స్నేహితుడు మధ్యలో పానకంలో పుడకల్లా ఏదేదో అంటుంటాడు. 2nd క్వశ్చన్. నగరాల్లో తామర తంపరగా అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. జవాబు తామర తంపర. వివరణ చెరువులో తామర తీగ తొందరగా విస్తరిస్తుంది. అలాగే ఏదైనా తొందరగా విస్తరిస్తున్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. సొంత వాక్యం. ఈ రోజులలో కాన్వెంట్లు తామర తంపరగా పెరిగిపోయాయి. 3. పర్యావరణాన్ని నాశనం చేయడం అంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే. జవాబు కూర్చున్న కొమ్మను నరుక్కోవడం. వివరణ కూర్చున్న కొమ్మను నరుక్కుంటే ఎవడైనా కింద పడతాడు. అలాగే ఆశ్రయం ఇచ్చిన వారినే చెడగొట్టుకున్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. సొంత వాక్యం. మా బాబాయి ఉచితంగా ఇల్లిచ్చిన వారితో అనవసరంగా గొడవ పెట్టుకుని కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు. 4. కళ్ళెదుట చెట్ల బతుకు ఉసూరుమంటుంటే మనిషి నిమ్మకు నీరెత్తినట్లున్నాడు. జవాబు నిమ్మకు నీరెత్తినట్లు. వివరణ సాధారణంగా చెట్లకు నీరెక్కువైతే ఊటెక్కి చచ్చిపోతాయి. కానీ నిమ్మ చెట్టుకు ఎంత నీరెక్కువైతే అంత బలంగా బతుకుతుంది. అలాగే చాలామందికి సమస్యలంటే భయం. కొంతమంది ఎటువంటి సమస్యలు వచ్చినా నిబ్బరంగా ఉంటారు. అటువంటి వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. సొంత వాక్యం. వాళ్ళ నాన్నగారు ఎన్ని సమస్యలు వచ్చినా నిబ్బరంగా
నిమ్మకు నీరెత్తినట్లుంటారు. 5 ప్లాస్టిక్ నిరోధానికి ప్రతి ఒక్కరూ నడుం కట్టాలి. జవాబు నడుం కట్టాలి. వివరణ: ఒక పని పూర్తి చేయడానికి పూర్తిగా సంసిప్తం కావలసిన పరిస్థితిని వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. సొంత వాక్యం: అవిద్య నిర్మూలనకు నడుం కట్టాలి. వ్యాకరణ అంశాలు: సందులు. కింది వాక్యాలలో ఎరుపు రంగు పదాలను విడదీసి సంధి పేరు రాయండి. 1 కళ్ళెదుట, చెట్ల బతుకు ఉసూరుమంటోంది. 2 మనందరికీ చెట్టొక్క ప్రాణమిత్రుడు. 3 నగరాల్లో చల్లని జానెడు నేడేది. 4 ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి. జవాబు: 1 కళ్ళెదుట, కళ్ళు ప్లస్ ఎదుట ఉత్వసంధి. 2 చెట్టొక్క, చెట్టు ప్లస్ ఒక ఉత్వసంధి. 3 నీడేది, నీడ ప్లస్ ఏది అత్వసంధి. 4 ముస్తాబైన, ముస్తాబు ప్లస్ అయిన ఉత్వసంధి. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. 1 తేనెటీగ, తేనె ప్లస్ ఈగ టుగాగమ సంధి. 2 పడకటిల్లు, పడక ప్లస్ ఇల్లు టుగాగమ సంధి. 3 పర్యావరణం, పరి ప్లస్ ఆవరణం యణాదేశ సంధి. 4 బాలింతరాలు, బాలింత ప్లస్ ఆలు రుగాగమ సంధి. కింది కర్మణి వాక్యాలను కత్తరి వాక్యాలుగా మార్చండి. 1 చంద్రుని చేత చల్లని వెన్నెల ఇవ్వబడుతుంది. జవాబు: చంద్రుడు చల్లని వెన్నెలను ఇస్తాడు. 2 రైతుల చేత పంటలు పండించబడతాయి. జవాబు: రైతులు పంటలను పండిస్తారు. 3 చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. జవాబు: చెట్లు ప్రాణవాయువును అందిస్తాయి. 4 గోపి చేత మొక్క నాటబడింది. జవాబు: గోపి మొక్క నాటాడు. సమాసాలు: కింది పదాలకు విగ్రహవాక్యాలు రాసి సమాసం పేర్లు రాయండి. సమాస పదం, విగ్రహవాక్యం, సమాస నామం. 1 చెట్టు చేమలు, చెట్టును చేమలును ద్వంద్వ సమాసం. 2 ఆకుపచ్చ శోకం, ఆకుపచ్చనైన శోకం విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 3 జానెడు నీడ, జానెడైన నీడ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. 4 రావి చెట్టు, రావి అను పేరు గల చెట్టు సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. 5 పచ్చని చెట్లు, పచ్చనైన చెట్లు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. అలంకారాలు: కింది వాక్యాలలో అలంకారం గుర్తించండి. 1 ఆక్టోపస్లా విస్తరించే మనిషి బాహువులు హరితాన్ని హాంఫట్ చేస్తున్నాయి. జవాబు: ఇచ్చిన వాక్యంలో ఉపమాలంకారం ఉంది. లక్షణం: ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక చెబితే అది ఉపమాలంకారం. సమన్వయం: మనిషి చేతులను ఆక్టోపస్తో పోల్చేరు. ఉపమేయం: చేతులు, ఉపమానం ఆక్టోపస్. సమాన ధర్మం: హాంఫట్ చేయడం. ఉపమావాచకం లా వల్లే కనుక ఇచ్చిన దానిలో ఉపమా అలంకారం ఉంది. 2 ఒక్కో చోట నిలువెత్తు ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు ముస్తాబైన శవాల్లా దర్శనమిస్తుంటాయి. జవాబు: ఇచ్చిన వాక్యంలో ఉపమాలంకారం ఉంది. లక్షణం: ఉపమేయ ఉపమానాలకు చక్కని పోలిక చెబితే అది ఉపమా అలంకారం అవుతుంది. సమన్వయం: ఇచ్చిన వాక్యంలో ప్లాస్టిక్ కొబ్బరి చెట్లను శవాలతో పోల్చారు. దీనిలో ఉపమేయం ప్లాస్టిక్ కొబ్బరి చెట్లు, ఉపమానం శవాలు. సమాన ధర్మం ముస్తాబు. ఉపమావాచకం లా వలె కనుక ఇచ్చిన దానిలో ఉపమాలంకారం ఉంది. 3 ఆమె కేశాలు నల్లని త్రాచ అన్నట్లున్నాయి. జవాబు: ఇచ్చిన వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉంది. లక్షణం: ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థం. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహిస్తే అది ఉత్ప్రేక్షాలంకారం. సమన్వయం: ఇచ్చిన వాక్యంలో కేశాపాశాలను త్రాచుగా ఊహించారు కనుక ఇచ్చినది ఉత్ప్రేక్షాలంకారం. 4 ఆ ఇటుకల బట్టీలు వారి పిల్లల బాల్యాన్ని సమాధి చేసిన ఈజిప్టు మమ్మీలు అన్నట్లున్నాయి. జవాబు: ఇచ్చిన వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉంది. లక్షణం: ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థం.
సమన్వయం ఉపమేయమైన ఇటుకల బట్టీలను ఉపమానం అయిన ఈజిప్టు మమ్మీలుగా ఊహించేరు కనుక ఇచ్చినది ఉత్ప్రేక్షాలంకారం. 5 ఆ వస్తున్న ఏనుగు నడుస్తున్న కొండ అన్నట్లుంది. జవాబు ఇచ్చిన వాక్యంలో ఉత్ప్రేక్షాలంకారం ఉంది. లక్షణం ఉత్ప్రేక్ష అంటే ఊహ అని అర్థం. సమన్వయం ఇచ్చిన వాక్యంలో ఏనుగును ఉపమానమైన నడుస్తున్న కొండగా ఊహించారు కనుక ఇచ్చినది ఉత్ప్రేక్షాలంకారం. ప్రాజెక్టు పని. పద్యమధురిమ. ఇంచుక జీవనంబు గ్రహించి కృతజ్ఞత మిన్ను ముట్నగానంచిత పుష్ప పల్లవ ఫలావళినెంతయు వేట్కు సృష్టి గావించి సమస్త జీవులకు ప్రీతిగా జూరలు వెట్టుని మహోదంచిత దాతృతా మహిమ ఎప్పురముం గలిగించు వృక్షమా. భావం ఓ వృక్షమా, కొంచెం నీటిని తీసుకొని ఆకాశమంత కృతజ్ఞతా భావాన్ని ప్రకటిస్తావు. లేత చిగుళ్ళు, పూలు, పళ్ళు సంతోషంగా సృష్టించి ఇస్తావు. సమస్త జీవులకు ప్రీతి పాత్రమవుతావు. గొప్పదైన నీ దానగుణం మహిమ ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. గద్య భాగంలో మనకు 7 లెసన్స్ వరకు అయిపోయినాయి. ఈ లెసన్స్ 9th క్లాస్ పిల్లలు జాగ్రత్తగా నోట్స్ రాసుకోండి, చదువుకోండి. పద్య భాగంలో 6th లెసన్ వరకు అయ్యింది. నోట్స్ ఎవరన్నా రాసుకోకపోతే కనుక చక్కగా రాసుకోండి. 7th లెసన్ చెప్పుకుందాం. తెలుగు మొత్తం అయిపోద్ది, తర్వాత ఇంగ్లీష్ చెప్పుకుందాం. 9th క్లాస్ పిల్లలకు షేర్ చేయండి అమ్మా.